జై శ్రీరామ్. ముందుగా ఈ ప్రోగ్రామ్కి ఇంతమంది మహిళల్ని గ్యాదర్ చేసిన అన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మనం. అవునా? చేసుకోవాలి కదా. ఒకసారి అందరు చేతులు పైకెట్టండి. ఒకటి చెయ్యి ఉంటే ఒకటి ఎత్తండి, రెండు చేతులు ఉంటే రెండు ఎత్తండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ. గట్టిగా, ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ. ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ. కుంకుమ పూజ చేసుకున్నాం కదా మనం ఈరోజు. కుంకుమకు చాలా విశిష్టత ఉంటుంది భారతీయ మహిళకి. అవునా? ముందుగా సభలో ఆసీనులైన పెద్దలందరికీ, ఈ ప్రోగ్రామ్ని ఇంత బాగా అరేంజ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సభాయ నమః. కుంకుమ ఇక్కడ పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకుంటే అది ఏమైపోతుంది? నుదుటన సింధూరం అయిపోతుంది. సింధూరం అనే పేరు వినగానే ప్రతి మహిళకి, ఫర్ దట్ మ్యాటర్ మగవాళ్ళకైనా కూడా అదొకలాంటి ఒక పవిత్రత, ఒక భావం వచ్చేస్తుంది. అవునా? మొన్ననే మన దేశంలో ఒకటి జరిగింది. ఏం జరిగింది? సింధూరం పేరుతోని ఆపరేషన్ సింధూర్. మన ఆడబిడ్డల్ని, మన హిందూ అమ్మాయిలు కొత్తగా పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతోని భర్తతోని హనీమూన్కని వెళ్తే అక్కడ ఒకడొచ్చి పాకిస్తాన్ ఇస్లామిక్ ముస్లిం టెర్రరిస్ట్ కుక్క వచ్చి హిందువా ముస్లిమా అని అడిగిండట. అడిగిన తర్వాత హిందూ ముస్లిం అని తేడా ఎట్లా తెలవాలి అని వాడు ప్యాంట్ ఇప్పి చూసి కన్ఫర్మ్ చేసుకొని, అచ్చా వీళ్ళు హిందువులు వీళ్ళు ముస్లింలు, ముస్లిం అయిన వాళ్ళని పక్కకు జరగండి అని చెప్పి హిందువులని షూట్ చేశారు. కళ్ళ ముందట భర్త చనిపోతే ఆ ఆడబిడ్డ ఎట్లా ఉంటుంది? ఆమెకి ఎట్లా ఉంటుంది? ఎంత బాధ అవుతుంది? కాలికి ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, కన్ను అనుకుంటుందా కాలికేగా తగిలింది నేను ఎందుకు ఏడవాలి అనుకుంటుందా? కంట్లోంచి నీళ్ళు వస్తాయి కదా. మరి అక్కడ ఒక ఆడబిడ్డకు, ఒక హిందూ ఆడబిడ్డ నుదుట సింధూరాన్ని ఒక ముస్లిం టెర్రరిస్ట్ కుక్క మతం పేరు మీద ఆమె సింధూరం చేసినప్పుడు మన కంట్లో నుంచి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. చూసిండ్రా? అది మీలో ఉన్న హిందుత్వం అంటే, అది మనలో ఉన్న నిజమైన హిందుత్వం అంటే. అవునా? మరి అట్లా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ హిందూకి ఏమైనా మనం చలించాలన్నా వద్దా? వాళ్ళ గురించి మనం ఆలోచించాలన్నా వద్దా? మరి మనం ఆలోచించకుంటే ఇంకెవరు ఆలోచిస్తారు? ప్రపంచంలో 150 కంటే ఎక్కువ కూడా క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి, 60-70 వరకు ముస్లిం దేశాలు ఉన్నాయి. మరి మనకు ఒక్కటే భారతదేశం. ఇప్పుడు ఒకటి మెత్తగా ఉన్న బొమ్మ ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఆడుకుంటారు చూసిండ్రా, బొమ్మలు, ఫరు బొమ్మలు. ఆ బొమ్మ ఒకటి, ఇంకొకటి రాయితో చెక్కిన బొమ్మ ఒకటి ఇచ్చినాం అనుకో, దేన్ని ఒత్తుతారు మీరు? అట్లా హిందువులు మెతక మనుషులని మన మీద దౌర్జన్యాలు చేస్తే మన దగ్గర నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ని లాక్కపోయింది. అది మనదే. ఆఫ్ఘనిస్తాన్ అంటే కాందార్ అంటారు. అంటే గాంధారి ఉన్నదా? గాంధారి దుర్యోధనుడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కాందార్, అది ఆఫ్ఘనిస్తాన్. దాన్ని దొబ్బి పేరు మార్చుకున్నారు. అంటే గుడి మీద గోపురం తీసేసి మొత్తం ఇట్లా గుండ్రంగా చేసేసుకుంటే మసీద్ అయిపోతుందా? అయిపోతుందా? అట్లనే ఆఫ్ఘనిస్తాన్, మన కాందార్ని తీసుకుపోయి ఆఫ్ఘనిస్తాన్ అని పేరు పెట్టుకున్నారు. పాకిస్తాన్ నిన్నగాక మొన్న పోయింది, మనదేనా? అవునా? బంగ్లాదేశ్ కూడా మనదే. కానీ మనం మెత్తగా బొమ్మ లెక్క మెత్తగా ఉండేసరికి ఏమైంది? దొబ్బుకపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎవరు చేయాలి? ఎట్లా చేయాలి? ఏం చేయాలి? దానికి సమాధానం మన దేశం కోసం, మన ధర్మం కోసం,
మన దేవాలయాల రక్షణ కోసం మనందరం వారంలో కనీసం ఒక 2 గంటల సమయం ఇవ్వాలి. ఎట్లా చేయాలి? మనం మన దగ్గరలో ఉన్న విశ్వ హిందూ పరిషత్తోని, బజరంగ్ దళ్తోని, హిందూ వాహినితోని, వీటిలో ఏదైనా ఒక సంఘంతోని, హిందూ సంఘాలతోని కలిసి వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే మనం టైం తీసుకొని పోవాలి. ఏం చేయాలో తెలిసింది, ఎట్లా చేయాలో తెలిసింది. ఎవరు చేయాలి? ఎవరు చేయాలా? వీళ్ళు చేస్తారా? మనమా? నేను అనాలి. ఏమనాలి? ఎవరు చేయాలి ధర్మరక్షణ? నేను. మనము అన్నారు అనుకోండి, ఒక కథ ఉన్నదట. అయితే రాజు చెప్పిండట, అందరూ బిందెలో తెచ్చేసి ఒక పెద్ద డ్రమ్ పెట్టి అందరు ఒక చెంబు తెచ్చి నీళ్ళు పాలు పోయండి అంటున్నట్టు అందరు నీళ్ళు పోసిండట. మిగతా వాళ్ళందరూ పాలు పోస్తారు కదా అని మనలాంటి మేధావులందరూ పోయి నీళ్ళు పోసిండట. కాబట్టి మనము అన్నప్పుడు అట్లుంటుంది అనమాట. అలా రాజు తిరిగి చూసేసరికి అలా అన్నీ నీళ్ళే ఉన్నాయంట. మనము అంటే అట్లయితుంది. నేను అంటే అదే శివాలయానికి పోయి అభిషేకం చేయాలి అన్నప్పుడు నీళ్ళు తీసుకొని పోయేస్తామా, పాలు తీసుకొని పోబుద్ది అవుతుందా? మన దగ్గర ఉన్న బెస్ట్ ఇవ్వాలనిపిస్తుంది కదా. అనిపిస్తుందా? అనిపించదా? అనిపించాలి. అనిపించకపోతే మనకు పశువుకి తేడా లేనట్టే. ఎన్నో జన్మల తర్వాత ఉత్కృష్టమైన మానవ జన్మ వస్తుంది. పిల్లి, కుక్క, తర్వాత కుక్క మంచిగా ఉత్తమంగా బతికిందంటే తర్వాత మనిషి జన్మలోకి వస్తుందట. అంటే మనిషి యోనిలో పుడుతుంది అనమాట. మరి అట్లాంటప్పుడు ఒక హిందువుగా భారతదేశంలో ఒక హిందూ ఇంట్లో మనం పుట్టినామంటే మనంత అదృష్టవంతులు ఇంకెవరన్నా ఉన్నారా? మీరు ఇప్పుడు ఇక్కడ హిందూ మహిళలు కాబట్టి మీరు ఇక్కడ కూర్చొని అంత బాగా పూజ చేసుకుంటున్నారు. మీకు ఇవన్నీ అరేంజ్ చేయడానికి హిందూ మగవాళ్ళు పనిచేస్తున్నారు. అదే ఒక ముస్లిం మగవాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళని అట్లా చేయనిస్తారా? పోనీ క్రిస్టియన్లను అట్లా చేయనిస్తారా? అసలు క్రిస్టియన్లు వాళ్ళ మొహం చూస్తేనే దరిద్రమైన మొహాలు ఉంటాయి. ఆ మొహానికి బొట్టు ఉండదు, ఆ కాటుకు ఉండదు, జుట్టు తలలో పువ్వులు పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరయ్యా అంటే మా దేవునికి ఇష్టం ఉండదు, మేము పెట్టుకోమని. మరి మనం ఎట్లున్నాం? ఒక్కొక్కరు అమ్మవార్ల లెక్క కనిపిస్తున్నారా లేదా? అది ఎందుకు కనిపిస్తున్నారు? మనకి స్వతంత్రాన్ని, మనకి స్వేచ్ఛని, మనకి ఇట్లా ఈ సంస్కృతిని ఇంత స్ట్రాంగ్గా చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఎవరు? హిందూ మగవాళ్ళు కదా, అవునా? కాబట్టి వాళ్ళ పట్ల కూడా మనకు ఒక బాధ్యత ఉంటుంది. దాన్ని ఏం చెప్తారంటే పితా పుత్ర భ్రాతృశ్చ భర్తారమేవ స్వధర్మం స్వమార్గం ప్రతి ప్రేరయంతి మిహ. అంటే నా పిత తండ్రి, పుత్ర నా కొడుకు, భ్రాతృ అంటే నా తోడబుట్టినోడు, భర్త మనం కట్టుకున్నాడు, వీళ్ళ నలుగురికట మనము స్వధర్మం స్వమార్గం నేర్పియాలట. ఎట్లా నేర్పించాలి స్వధర్మం స్వమార్గం అంటే దేశం కోసం పనిచేయి. అందరు పోయి ఆర్మీలోనే ఉండాల్సిన పని లేదు. ఆర్మీకి అక్కడికి పోయేంత స్థాయి ఉన్న వాళ్ళంటే వాళ్ళు అసలు వేరే లెవెల్. వాళ్ళంతా ఒక కారణం కోసం పుట్టిన గొప్ప వాళ్ళు. అట్లాంటి వాళ్ళని కన్న తల్లులు మనకంటే చాలా ఉత్తమమైన స్త్రీ జాతి మహిళలు. వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరికీ మనందరం కూడా పాదాభి నమస్కారం చేయాలి. మనం ఇంటర్నల్ ఆర్మీగా చేయొచ్చు. ఇంటర్నల్ ఆర్మీగా ఎట్లా చేస్తాం? ఇందాక నేను చెప్పినట్టు విశ్వ హిందూ పరిషత్తో కలిసి పనిచేయడం, బజరంగ్ దళ్తో కలిసి పనిచేయడం. మీ ఇంట్లో మగవాళ్ళని, మీ కొడుకులని, మీ తోడబుట్టిన వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మీరు చెప్పాలి, పోయి వాళ్ళతో కలిసి పనిచేయండి. అక్కడ పనిచేస్తే వాళ్ళు పోయి పనిచేస్తే వాళ్ళ రూపాయి పుణ్యం వచ్చిందంటే వాళ్ళ ఆటాన పుణ్యం మనకు ఫ్రీగా వచ్చినట్టే. అంతేనా? ఎందుకంటే భర్త ఏదన్నా పుణ్యకార్యం చేస్తే సగం భార్యకు వస్తుంది, మనం చేసుకుంటే మనకే. సో మరి మనకు డబల్ బెనిఫిట్. మరి చేద్దామా ధర్మరక్షణ? చేయాల్సిందేనా? అసలు మనకు చాలా వరకు ఏమని చెప్తుంటారంటే మనం 9 నెలలు కష్టపడి కానీ పెంచి పిల్లాడిని కానిస్తే ఇంటి పేరు వాళ్ళే పెట్టుకుంటుండ్రు. సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళకి ఇష్టమైన సినిమాకే తీసుకుపోతారు. ఇంట్లో ఏమన్నా సామాన్లు కొనుక్కరావాలంటే సోఫా ఉన్న టీవీ అన్న కొనాలంటే వాళ్ళకి నచ్చిందే కొంటారు. అవునా?
ఏదైనా డబ్బులు తనకు తానైతే మస్తు ఎంజాయ్ చేస్తాడు, కానీ మనకి ఏదైనా చీర కొనియమంటే కొనియాడు. మనం ఇంట్లో ఏమన్నా కావాలి అని అడిగితే చేసి పెట్టరు కదా. ఇట్లా చేస్తారు కదా, చేస్తారు కదా, చేస్తారా చేయరా? దీన్ని ఏమంటారు మాయ అంటారు. మాయ అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా అనిపించేదాన్ని మాయ అంటారు. ఇప్పుడు ఇక్కడ అందరం మనం ఉన్నామా? కనీసం ఒంటి మీద ఒక 4-5 లక్షల బంగారం వేసుకున్న వాళ్ళు ఉన్నారా చెప్పండి. పోనీ ఒక తులం అన్న వేసుకున్నామా లేదా? వాళ్ళల్లో ఎవరికన్నా ఉన్నదా? వాళ్ళన్న వేసుకున్నారా? మనకి ఎన్ని కలర్లు ఉన్నాయి చూడండి, రెడ్, బ్లూ, గ్రీన్, ఎన్ని రంగులు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. పాపం ఇక్కడ ఏమైనా రంగులు కనబడుతున్నాయా? ఇప్పుడు అన్యాయం వాళ్ళకైందా మనకైందా? ఎవరికైంది అన్యాయం? వాళ్ళకే అయిందా? నెక్స్ట్ లెవెల్ అన్యాయం చెప్తా చూడండి. ఇంట్లో ట్యాప్ నీళ్ళు గారుతాయి లేదా నీళ్లు చక్క వస్తారు, ఏం చేస్తారు మీరు? పోయి రిపేర్ చేస్తారా? ఏం చేస్తారు? ఏమండి ప్లంబర్ లేకపోతే ఆయనే ప్లంబర్ అయిందా? ఫ్యాను ఆన్ చేయగానే నడుస్తలేదు, మనం పోయి రిపేర్ చేస్తామా? టెస్టర్ పట్టుకొని ఏం చేస్తాం? ఏమండి ఆయన ఏమైండు? ఎలక్ట్రీషియన్. ఆయననే చేస్తాడు. ఆయనకు రాకపోతే బయట నుంచి ఒక ఎలక్ట్రీషియన్ అబ్బాయిని తీసుకొస్తాడా? ఎలక్ట్రీషియన్ అమ్మాయిని తీసుకొస్తాడా? అవునా? అక్కడ కూడా ఎలక్ట్రీషియన్. ఇప్పుడు వానికి 200-300 ఎందుకు ఇచ్చుడని పాపం వాళ్ళే నేర్చుకొని. అవునా? నెక్స్ట్ ఫంక్షన్కి పోతాం. మనం ఫంక్షన్కి మనం కాటన్ చీర కట్టుకొని పోతామా? పట్టు చీర కట్టుకుంటాం. ఇంకా దానికి మగ్గం బ్లౌజు, దానికో 1000-1500. అవునా? మళ్ళీ తర్వాత బంగారం అంతా వేసుకుంటాం. మరి బంగారం వేసుకొని అంత మంచిగా తయారై పోయినప్పుడు వెనక బాడీ గార్డ్ ఉండాలన్నా ఉందా? ఎవరా బాడీ గార్డ్? నేనన్నా మీరు అంటున్నారా? మరి పాపం ప్లంబర్ ఆయే, ఎలక్ట్రీషియన్ ఆయే, బాడీ గార్డ్ ఆయే. ఇక ఆయన ఆ మాత్రం అప్పుడప్పుడు ఈగో ఈగోని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత మనదా కాదా? ఏదో తీవ్రనీతి అన్నీ మనమే ఎంజాయ్ చేస్తున్నాం కదా అని ఓర్చుకోవచ్చు కదా. ఓర్చుకోవచ్చా లేదా? ఓర్చుకోవాలి కదా. ఓర్చుకుందామా వద్దా? ఎవరో నో అంటున్నారు. ఇంకా ఎక్కువ పగబెట్టుకున్నట్టున్నారు పాపం. ఇంట్లో పెట్టుకోకుండ్రి జరా. అసలే ఈ మధ్య అందరు పగలు పెట్టుకొని చంపేస్తున్నారు ఏకంగా కదా. అదైతే మరీ భయంకరం. అది ఎందుకు అట్లాంటి ఆలోచన వస్తుంది అంటే, ఈ కాలంలో శక్తి పెరుగుతుంది. ప్రపంచంలో 2 ఉంటాయి శక్తులు, ఒకటి స్త్రీ శక్తి, 2 పురుష శక్తి. దాన్నే పార్వతి పరమేశ్వరులు అంటారు. మన లోపల 2 ఉంటాయి. ఎందుకంటే మనమే ఒక మగబిడ్డను కంటాం, మనమే ఒక ఆడపిల్లని కంటాం. వాళ్ళ లోపల ఒకటే శక్తి ఉంది. మన లోపల స్త్రీ శక్తి పెరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ కాలంలో అమ్మవారు అనుగ్రహం ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఆ శక్తి పెరిగినప్పుడు వాళ్ళకు దిశానిర్దేశం లేదు ఆడవాళ్ళకు. కాబట్టి ఆ దిశానిర్దేశం లేనప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ కోపం అదంతా ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంటుంది? ఆటోమేటిక్గా భర్త మీద ఉంటుంది. కాబట్టి భర్త మీద చూపిస్తున్నారు. మీరేం చేయాలంటే అట్లాంటి పరిస్థితులు చాలా ఎక్కువైతున్నాయి. కాబట్టి మీ దగ్గరలో ఉన్న మహిళల్ని కూడా మీరు ఒక గుడిని, ఏదన్నా ఒక గుడిని ఎంచుకోవాలి. ఓకే, మనము ఒక గుడిని దత్తత తీసుకోవాలి అందరూ. ఆ దగ్గరలో ఉన్న గుడిలోకి అందరి దగ్గరలో ఉన్న మహిళలందరూ కూడా వారంలో ఒకరోజు ఏదో వరలక్ష్మి శుక్రవారం కానీ లలితా సహస్రనామాలు చేసుకోవడానికన్నా, లేదా హనుమాన్ చాలీస చేసుకోవడానికన్నా, విష్ణు సహస్రనామాలను చేసుకోవడానికి వారంలో ఒక 2 గంటలు ఒక దగ్గర కలవాలి. కలిసి అక్కడ పిల్లల్ని తీసుకొని రావాలి. ఇప్పుడు గుడిని కాపాడుకుంటే సరిపోదు. పిల్లలకు మనం కాపాడుకోవాల్సినవి 3: గుడి, బడి, ఒడి. ఒడి అంటే ఆడపిల్ల, బడి అంటే మన సంస్కృతి సాంప్రదాయాలని నేర్పించే స్థలం, గుడి అంటే మన దగ్గరలో ఉన్న మన హిందూ ధర్మానికి అస్తిత్వానికి ప్రతీకైన దేవుడు. ఆ దేవుడు ఉండే ఆలయం గుడి. కాబట్టి ఈ 3టిని మనము కాపాడుకోవాలి. సో దగ్గరలో ఉన్న ఒక గుడిని దత్తత తీసుకొని మీరందరూ అక్కడ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, భజన మండలిగా ఫామ్ అయ్యి అందరు అక్కడికి ప్రతి వారంలో ఒకరోజు మగపిల్లల్ని ఆడపిల్లల్ని తెప్పించుకోవాలి. అంటే పిల్లల్ని తీసుకొచ్చుకొని వాళ్ళకు ఒక కాంపిటీషన్ పెట్టండి నెలకొకటి.
ఎథనిక్ వేర్ అంటే ఎవరైతే మంచి సాంప్రదాయబద్ధంగా తయారు చేస్తారో వాళ్ళకు గిఫ్ట్. మంచిగా పూల జడేసుకొని బొట్టు పెట్టుకొని కమ్మలు పెట్టుకొని అన్నీ పెట్టుకొని వచ్చిన అమ్మాయి ఎవరైతే ఉంటారో వాళ్ళకి గిఫ్ట్. అట్లా నెలకొకటో 2 నెలలకొకటో అట్లా ప్రోగ్రాంలు పెట్టండి. మగపిల్లలకు కూడా పంచ చేసుకునేలాగా పెట్టండి. పంచ మనమేం గట్టక్కర్లే, ఈ మధ్య రెడీమేడ్గా దొరుకుతున్నాయి. మగపిల్లలకి వేస్తే 1-2 సార్లు నవ్వుతారు, ఏందమ్మా ఇది అంటారు, కానీ తర్వాత వాళ్ళకే అలవాటు అయిపోతుంది. అట్లా తీసుకొచ్చుకుంటే మనము ఒడిని కాపాడుకుంటాం. ఒడి అంటే ఆడపిల్ల, ఒడి నుంచి కొత్త తరం వస్తుంది, కొత్త బిడ్డలు పుడతారు. కాబట్టి అది భవిష్యత్తు హిందువులుగా తయారవ్వాలి. కాబట్టి ఒడిని కాపాడుకోవాలండి. ఒడి అంటే ఆడపిల్ల. మన అమ్మాయిలు లవ్ జిహాద్ ట్రాప్లో పడొద్దు, ముస్లిం అబ్బాయిలని పెళ్ళి చేసుకోవద్దు. మీరు కూడా ఇంట్లో పెళ్ళి విషయం వచ్చేసరికి పెళ్ళి ఈడికి వచ్చిన తర్వాత ఈ కులం వాళ్ళొద్దు, ఆ కులం వాళ్ళు తక్కువ, ఈ కులం వాళ్ళు తక్కువ అని ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీరు అట్లాంటి మాటలు మాట్లాడితే పిల్లల లోపల అచ్చా ఈ కులంలన్నీ ప్రాబ్లంలు ఉన్నట్టున్నాయని చెప్పేసి అది పోయి తుర్కోన్నో క్రిస్టియన్నో పెళ్ళి చేసుకుంటారు. సర్వనాశనం అవుతుంది. ఏమవుతుంది? పితృదేవతలకు శాపం తగులుతుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్ళి చేసుకుంటారు. ఎందుకంటే ముస్లిం అబ్బాయిలు హిందూ ఆడపిల్లల ఎంబడి పడుతూనే ఉంటాను. వాళ్ళ టార్గెటే హిందూ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. మీ అబ్బాయిలు వాళ్ళకు కూడా మీరు ధర్మం నేర్పియకపోతే, పంచగట్టుడు ప్రతి వారం ఇట్లాంటి ప్రోగ్రాంలు చేయకపోతే వాడు క్రిస్టియన్ పిల్లని చేసుకుంటాడు. క్రిస్టియన్ పిల్ల చేసుకుంటే ఆ పిల్ల మీకు తలకొరివి పెట్టదు, వాణ్ణి పెట్టనీయదు, రేపు పిండం పెట్టదు, మీకు దండం పెట్టదు. అట్లాంటి పిల్ల కానీ మీకు కోడలుగా వచ్చిందంటే మీ పితృదేవతలందరి శాపం కూడా మీకే తగ్గుతుంది. మనం ఒక ఇంటికి కోడలుగా వచ్చినామంటే మన తల్లిగారి ఇంటి నుంచి వెళ్ళి ఆ గోత్రనామాల నుంచి వెళ్ళి ఆ పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది మనకు. ఏ ఇంట్లో అయితే అడుగు పెట్టినామో వాళ్ళ గోత్రనామంతో ఉన్న వాళ్ళ పితృదేవతల ఆశీర్వాదాలు కూడా ఉండాలి మనకు. ఆశీర్వాదాలు ఉండగానే బాగా ఒక 10 తులాలు 20 తులాల బంగారం కాదు, మంచిగా ఇంట్లో భర్త పిల్లలు సుఖంగా తినడానికి 2 పూటలు తిన్నా కూడా ప్రశాంతమైన మనసు ఉండి ఆనందంగా ఉండడమే ఆశీర్వాదం అంటే. పక్కింటి ఆమె కాసుల పేరుంది మనకు లేకపోతే ఆనందం కాదు, ఆమె ఆనందంగా ఉన్నట్టు మనం ఆనందంగా లేనట్టు కాదు. అవునా? మన దాంట్లో అసలు పుస్తల తాడు లేకపోతే పసుపు తాడు కట్టుకుంటాం, దానికి ఎక్కువ పవిత్రత ఉంటుంది. పుస్తల తాడుకి పవిత్రత ఉండేది ఉంటే పెళ్ళిలా పసుపు తాడుతో ఎందుకు వేస్తారు 3 ఎవరికి దాళ్ళు వాళ్ళు 5 తులాలు 10 తులాలు గొలుసులు వేసుకోవచ్చు కదా, వేస్తారా? వెయ్యం. దీనికి ఏం పవిత్రత ఉండదు. ఆ పవిత్రత అంతా కూడా ఆ పసుపు కుంకుమ దాంతోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఉంది వీళ్ళకి ఎక్కువ ఉంది అనే లాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. ఎందుకంటే ఆ వాళ్ళకి ఎవరికి ఎక్కువన్నా ఎవరికి తక్కువన్నా అదంతా ఈ జన్మ వరకే, ఈ శరీరం ఉన్నంత వరకే. ఒకసారి ఈ శరీరం కాలిపోయిందంటే మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తుకోవాల్సిందే కదా. మరి ఇంకో జన్మ ఎత్తుకోవాలంటే, ఇంకో జన్మ ఉత్తమంగా ఉండాలంటే ఈ జన్మలో మంచి పనులు చేయాలి కదా. ఎవరి కోసమో చేయక్కర్లేదు ధర్మరక్షణ, మన కోసమే, మన స్వార్థం కోసమే చేయాలి. మన ధర్మాన్ని మనం ఎందుకు పాటించాలంటే వచ్చే జన్మలో కూడా ఇదే దేశంలో ఒక హిందూ తల్లి కడుపులో పుట్టాలి అన్న కోరిక కోసమే ధర్మరక్షణ చేయాలి. లేదనుకోండి పోయి మీరు ముస్లిం ఇంట్లో పుడతారు, సర్వనాశనం. క్రిస్టియన్ ఇంట్లో పుట్టి బేకారు, అంతకంటే బర్కత్ దక్కువ జీవితం ఇంకోటి ఉండదు. ఒక హిందూ మహిళ ఎంజాయ్ చేస్తున్నంత లైఫ్ని వేరే ఏ మహిళలు ఎంజాయ్ చేయలేరు. వాళ్ళు మూర్ఖత్వంలో ఉంటారు. ఇప్పుడు స్కూల్లో ఉందనుకోండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ పాస్ అయిన వాళ్ళకే సీట్ వస్తుందా, ఎవరికి పడితే వాళ్ళకి వస్తుందా? పాస్ అయ్యే ఆ ఎగ్జామ్లో అట్లనే వాళ్ళు బేసిక్ లెవెల్ అనమాట, మనము హై లెవెల్. కానీ మూర్ఖంగా వాళ్ళు ఉల్టా అనుకుంటారు. ఇందాకే కదా మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంటే మనకు అన్యాయం జరిగిందని మనం అనుకుంటలేమా? అది ఎట్లయితే మాయనో మూర్ఖత్వమో ఇప్పుడు నేను చెప్పినాక మీరు అట్లా అనుకోరు కదా. ఇప్పుడు మీకు తెలిసింది మనం సుపీరియర్ అన్న విషయం మనకు తెలిసింది. సుపీరియర్ అని నేను చెప్పినా కదా అని చెప్పేసి తన్నుకుంటా పోయారు. తన్నొద్దు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా వాళ్ళకే వరలక్ష్మి శుక్రవారం కాళ్ళకు దండం పెట్టాలి, అంతేనా? వాళ్ళకే మనం పెట్టి ఈగోని సాటిస్ఫై చేసి పంపించాలి. ఎక్కడికి పంపించాలి?
ధర్మరక్షణ చేయడానికి బయటికి పంపించాలి. ఇదివరకు కాలంలో రాణులంట, ఒక రాణి హల్దీదేవి అని, భర్త పెళ్ళైనాక 3 రోజులకే యుద్ధం అయిందట. యుద్ధం అయితే ఆయన యుద్ధం చేయడానికి పోయి భార్య మీద ఎంత ప్రేమతోని ఆయన యుద్ధం చేయలేక నేను వస్తున్నా నీ దగ్గరికి అని మెసేజ్ పంపించిండట మెసెంజర్తో. అయితే ఆమెకు తెలిసిందట నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది, నీ కోసం వస్తున్నా అని. అంటే ఆమె ఏమనుకున్నదట అంటే అరే నేను ఆయనను ఇట్లా మోహంతో కట్టేసిన్నా, అంటే నా మీద ఇష్టం ఎట్లా ఉందంటే అక్కడ యుద్ధం జరుగుతుంటే కూడా యుద్ధాన్ని వదిలేసి మళ్ళీ నా దగ్గరికి రావాలని చూస్తున్నాడు, అంత ఇష్టమైననా నేను, ఇంత నీచంగా ఉన్నదా నా ప్రవర్తన ఆయనతోని అని బాధపడి ఆమె తలను కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఆయనకు పంపించిందట. పంపించి నేను నీకు ప్రేరణగా ఉండాలి, అంటే నువ్వు శత్రువుల్ని నాశనం చేసి మన ధర్మాన్ని కాపాడుతావని అనుకుని ఇంత ఉత్తమమైన భర్తకు నేను భార్యగా ఉండాలి అనుకున్నానే తప్ప నువ్వు నా కొంగు పట్టుకొని తిరగాలని నేను ఆశపడలేదు. కానీ నిన్ను నేను అట్లా ఈ ఆలోచన రాకుండా నా కొంగు పట్టుకుని తిరిగేలాంటి ఆలోచన నేను తీసుకొచ్చినందుకు నన్ను క్షమించు అని తలకాయని ఆయనకు పంపిస్తే ఆయన నేను అంత గొప్ప ఉత్తమమైన ఆలోచన ఉన్న భార్య గురించి నేను ఇట్లా అనుకున్నానా అని ఆయన ఒక చిన్నపాటి కాలభైరవుడై శత్రువులందరినీ సర్వనాశనం చేసేసిండట. అట్లా మనం ఇన్స్పైర్ చేయాలి, మన కొడుకును కూడా అట్లా శివాజీ లెక్క తయారు చేయాలి. ఛత్రపతి శివాజీ తల్లికి పందిగన్నట్టు 10 మందిని కనలే, 2 కొడుకులే. శివాజీ ఒకతను, సంభాజీ ఒకతను. సంభాజీ పెద్ద కొడుకు, శివాజీ చిన్న కొడుకు. ఛత్రపతి శివాజీ 15వ శతాబ్దంలో ఉన్న వ్యక్తి. ఇప్పుడు దాకా కూడా, అంటే ఇన్ని దశాబ్దాలు అయినా కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే ఆ తల్లి దేనికోసం ఎట్లాంటి ఆలోచనతో అన్నది ఆలోచించండి. అంటే ఒక సుభద్ర కడుపుతో ఉన్నప్పుడు అభిమన్యుడికి జన్మనిచ్చే ముందు ఎట్లా ఆలోచించింది, అట్లా రాంగ్ చెప్పినా, అభిమన్యుడి తల్లి ఎట్లయితే కడుపులో ఉండంగానే యుద్ధనీతి నేర్పించిందో అట్లనే ఛత్రపతి శివాజీ తల్లి జిజియాబాయి కూడా ఈ ధర్మాన్ని కాపాడడం కోసం, ఇస్లాం దురాక్రాంతాలను తన్నడం కోసం, వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసం, వాళ్ళ దేశం నుంచి వాళ్ళని ఎల్లగొట్టడం కోసం ఒక ఉత్తమమైన కొడుకు నాకు కావాలి అని అమ్మవారిని కోరుకుంటేనే శివాజీ పుట్టిండామె. కాబట్టి మనం అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ పిల్లలు అయిపోయింది కాబట్టి కడుపులో ఉన్నప్పుడు పిల్లలకు నేర్పిస్తే ఎంత స్ట్రాంగ్ వస్తుందో వాళ్ళు పుట్టిన తర్వాత రోజు వాళ్ళు పడుకునేటప్పుడు కూడా మీరు చెప్పొచ్చు వాళ్ళకి. వీటిని అఫర్మేషన్స్ అంటారు. పడుకునేటప్పుడు నువ్వు ఒక శివాజీ లాంటి వ్యక్తివి, నువ్వు ఒక నరేంద్ర మోదీ లాగా దేశం కోసం నీ జీవితాన్ని త్యాగం చేసేలాంటి వ్యక్తివి, నువ్వు ఇట్లా నువ్వు అది నీకు ఈ క్వాలిటీస్ మీకు నచ్చినవి ఉంటాయి చూసినా, అవన్నీ మీరు రాత్రి పడుకునేటప్పుడు పిల్లలకి చెప్పినా కూడా వాటన్నిటిని వాళ్ళు అసిమ్యులేట్ చేసుకొని రేపు పొద్దున దేశం కోసం పనిచేస్తారు. ఒక సిద్ధాంతం తీసుకోవాలి లైఫ్లో, తిన్నమా పన్నమా తెల్లారిందా, రిపీట్, మళ్ళీ తిన్నమా పన్నమా తెల్లారిందా. మనకు ఒకటి స్పెషల్గా ఒక యాడ్ ఉంటుంది, తోముకునుడు వండుకునుడు మళ్ళీ తోముకునుడు వండుకునుడు. ఇది మనకు 2, ఇవి 2 ఎక్స్ట్రా ఉంటాయి వాళ్ళకంటే. వాళ్ళు బయట పోయి గాడిద పని చేస్తారు, మనం ఇంట్లోండి గాడిద పని చేస్తాం. గాడిద ఏం చేస్తుంది, మెదడు ఉండదు దానికి, ఇట్లా పోతుంది, బట్టలు విండించుకొని మళ్ళీ బట్టలు వేయగానే మళ్ళీ తీసుకొని వస్తుంది. సో తిన్నామా పన్నమా తెల్లారిందా, వండుకున్నామా కడుక్కున్నామా మళ్ళీ వండుకున్నామా తిన్నామా పన్నమా, సీరియల్ మధ్యలో. ఇక ఇట్లాంటి జీవితం బతికిందంటే మీకు ఐఫోన్ ఇస్తానట, ఒకడట మేధావట మనకి ఐఫోన్ కొనిస్తానట, వాడు రేడియో వింటాడట. అలా ఐఫోన్లో ఎవడన్నా రేడియో వింటాడా? ఐఫోన్లో ఫేస్బుక్ పెట్టుకోవచ్చు, యూట్యూబ్ పెట్టవచ్చు, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లు ఇన్ని పెట్టుకుంటే వాడట రేడియో వింటాడట. అట్లా మనం కూడా భారతదేశంలో పుట్టి ఒక హిందువుగా పుట్టి తిన్నామా పన్నమా తెల్లారిందా, వంట చేసుకున్నామా గిన్నెలు తోముకున్నామా పన్నమా, ఈ పనులలో మనం ఉన్నామంటే వాడికి మనకు తేడా ఏం లేదు. దేశం కోసం ఒక సిద్ధాంతం కోసం నిలబడాలి. ఆ సిద్ధాంతం ఎట్లుండాలి అంటే మీ లోపల ఇట్లా తీసుకురావాలి. దాని గురించి ఆలోచించగానే ఇట్లా వెంట్రుకలు నిక్కబడుస్తాయంట చూసా, గూస్ బంప్స్ రావాలి. దేనికి వస్తాయి?
సీరియళ్ళ గురించి ఆలోచిస్తే రాదు, కిట్టి పార్టీల గురించి ఆలోచిస్తే రాదు, అట్లాంటి వాటికి రాదు గూస్ బంప్స్. దేశం ధర్మం అనే వాటి గురించి ఆలోచిస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. ఝాన్సీ లక్ష్మీబాయిని ఎంతవరకు గుర్తు చేసుకుంటున్నాం? అవునా? రాణి రుద్రమదేవి మగవాళ్ళకు ధీటుగా పోరాడింది, అందుకే ఆమెను గుర్తు చేసుకుంటున్నాం. రాణి దుర్గావతి అక్బర్ని 3 సార్లు యుద్ధ భూమి నుంచి పారిపోయే లెక్క చేసింది, ఆమెను గుర్తు చేసుకుంటాం. రాణి చెన్నమ్మని గుర్తు చేసుకుంటాం, అంబక్కను గుర్తు చేసుకుంటాం. వీళ్ళంతా ఏం చేసిండ్రు? మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. మనం కూడా అట్లా చేద్దామా? సరే, ఒక ప్రమాణం తీసుకుందామా ఈరోజు అమ్మవారి సాక్షిగా? సో మహిళలందరూ ఏం చేస్తారంటే ఇట్లా గుండె మీద చేయి పెట్టుకోండి, పెట్టేసుకోండి. అందరూ చీటింగ్ చేయొద్దు. ఇప్పుడే మీరు కుంకుమార్చన చేసిండ్రు, అందరు గుండె మీద చేయి పెట్టుకోండి. పెట్టినరా? మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అన్న. మీరు కూడా ఒక తల్లి కన్న బిడ్డలే కదా, మీరు పెట్టుకుంటే మీ అమ్మ దగ్గర కనెక్ట్ అవుతుంది, మీరు పెట్టుకుంటే మీ పిల్లలకి మీ భర్తకు కనెక్ట్ అవుతుంది. నేను నా దేశం కోసం, నా ధర్మం కోసం, నా దేవాలయ రక్షణ కోసం, నా తోటి హిందూ సమాజం కోసం వారంలో ఒక 2 గంటల సమయం తప్పకుండా ఇస్తానని, ఎలాంటి బిజీ ఉన్నా వారంలో 2 గంటల సమయం ఇస్తానని మనస వాచ కర్మన నా ఇష్టదేవత సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. అండ్ ఈ ప్రమాణానికి నేనే పూర్తిగా బాధ్యత. జై హింద్, జై హింద్. ఎవరెవరు ప్రమాణం చేశారు? ఎవరు చేయలే? చేయనోళ్ళు జర చేయొత్తుండ్రి. చేయలే? చేసినావు కదా. ఇప్పుడు ప్రమాణం చేసిన వాళ్ళందరూ ఎవరు నిలబెట్టుకోవాలి? నేనా? మీ ప్రమాణం చేస్తే నేను నిలబెట్టుకుంటున్నా, మీరా? సో ఇప్పుడు వారంలో 2 గంటల సమయం ఇస్తారా? వీళ్ళంటే మొత్తం వారంలో దినమంతా ఇచ్చేస్తున్నారు అనుకోండి, పోనీ వాళ్ళతో చేరి మీరు వారంలో 2 గంటలు ఇస్తారా? ఈ ప్రమాణం నిలబెట్టుకోకపోతే ఏమవుతుంది? నాది తెలియదు. మీరు అమ్మవారి సాక్షిగా, మీ ఇష్టదేవత సాక్షిగా, మీ తల్లిదండ్రుల సాక్షిగా మీరు మనసా వాచ కర్మన ప్రమాణం చేసిండ్రా లేదా? ఒట్టు తీసి గట్టు పెట్టుడు ఉండదు ఇక్కడ. ఒట్టు తీసి గట్టు పెట్టుడు లేదు. ఎందుకంటే కుంకుమ పూజ చేసి అమ్మవారిని ఆవాహన చేసుకొని మీరు ఆడ కుంకుమ పూజ పెట్టి అమ్మవారిని ఆవాహన చేస్తే ఆమె మీ లోపలికే వస్తుంది. అవునా రాదా? మనం ముందట పసుపు కుంకుమ పెట్టుకున్నది ఒక అమ్మాయి అంటే, ఒక మహిళ పెట్టుకుందంటే ఆ పసుపు కుంకుమ ద్వారా శక్తి మన లోపలికి వస్తుంది. సో మీరు ఇప్పుడు అమ్మవారిగా ప్రమాణం చేసిండ్రా? నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మీ అత్తదా? మీ ఆడబిడ్డదా? పక్కింటావదా? ఎవరిది? నిలబెట్టుకుంటారా? నాకు సంబంధం లేదు. నేనైతే మొత్తం అసలు నేను ఫుల్ టైం ఇస్తా, చాలా టైం ఇచ్చేస్తా. నేనైతే మంచిగా నిలబెట్టుకుంటా, మీరే నిలబెట్టుకోవాలి. మీరు నిలబెట్టుకుంటే మీ లోపల తేజస్సు వస్తుంది. బ్యూటీ పార్లర్కి పోతే ఏం రాదు. ఇట్లాంటి ఉత్తమమైన సిద్ధాంతం కోసం నిలబడ్డప్పుడు ఏమవుతుందంటే ఆత్మ లోపల ఆత్మ ఉద్ధరణ జరుగుతుంది. ఆ ఆత్మ తేజస్సు మీ మొహంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఒక లైట్ ఉందనుకోండి, బొమ్మలు దొరుకుతాయి చూసి, ఇట్లా కలర్ ఈ వైట్ బయట దొరుకుతాయి. లోపల ఏ కలర్ లైట్ పెడితే అది వచ్చేది. చిన్న లైట్ పెడితే చిన్నగా వస్తుంది, పెద్ద లైట్ పెడితే అట్లా మీ లోపల ఆ తేజస్సును పెంచుకోవాలి అంటే ఒకటి దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి. ఆ దేశం కోసం ధర్మం కోసం అనేది ఒక లైన్ కాదు, 3 కాపాడుకోవాలి. బడి, గుడి, ఒడి. ఒడి అంటే మన ఆడపిల్లలు, బడి అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన పిల్లలకు నేర్పించి ఈ సంస్కృతి సాంప్రదాయాలకు మీరు వారసులు కాబట్టి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పాలి. ఇప్పుడు మన ఇంటి పేరు ఇచ్చిన తర్వాత మనం వాళ్ళు ఆ ఇంటి పేరుకు తగ్గట్టుగా తాతల ముత్తాతలకు పరువు పోకుండా కాపాడాలి, మన ఇంటి పరువు కాపాడాలని చెప్తామా?
అట్లనే ఈ ధర్మం ప్రతిగా కూడా మనకు ఒక కర్తవ్యం ఉంటుంది, బాధ్యత ఉంటుంది. దాన్ని కాపాడాలని బడి ద్వారా మన పిల్లలకు చెప్తాం. గుడి అంటే దగ్గరలో ఉన్న గుడిని మనం దత్తత తీసుకొని అక్కడ ప్రతి వారం ఒక్కసారన్నా కలిసే ప్రయత్నం చేస్తాం. అందుకే చెప్తారు, ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి, హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి, హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి. నేను నాది నా ఇల్లన్నది నీచపు అలవాటు, మనము మనది మన దేశం అని కావాలలవాటు. హిందువులంతా ప్రతిదినము కలిసి మెలసి ఒకచో చేరి అమ్మ భారతిని కీర్తిస్తూ పంచుకోవలే మమకారం, పెంచుకోవలే సంస్కారం. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి, హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి. రగిలిద్దామా అట్లా చైతన్య దీప్తిని, ఈ సంస్కృతిని. ఈ సంస్కృతి సంప్రదాయాలకు వారసులుగా ఉన్నందుకు దానికి తిరిగి ఇచ్చేద్దామా? ఎప్పుడైనా ఇప్పుడు మన పక్కింటి ఆమె మనకు ఒక గిన్నెల గారెలు పెట్టించింది అనుకోండి, తర్వాత ఆ గిన్నె ఉట్టిద ఖాళీ ఇస్తామా? పెద్ద ఫ్యామిలీ వస్తుంది. ఎందుకంటే మనందరూ ఇప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పుడు మా అమ్మ చెప్తుండే, నేను కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండే, ఆయనతో కాలేజీలో ఎవరన్నా అబ్బాయిని పెళ్ళి ఇష్టపడతానేమో అని ఆంధ్ర అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బతుకమ్మ ఉండదు వాళ్ళకని చెప్పింది మా అమ్మ. అయ్యో నాకు మస్తు భయమైంది, నాకు బతుకమ్మ అంటే మస్తు ఇష్టం. క్లాస్లో ఎవరన్నా అబ్బాయి ఇష్టపడుతున్నాడు మాట్లాడుతున్నాడు అనగానే మీది ఏ ఊరు అని అడిగేది. ఆంధ్ర అన్నాను, అమ్మో వీళ్ళకి బతుకమ్మ ఉండదు అని దూరం ఉండేదాన్ని అట్లా. సో ఏం చెప్తే మీ పిల్లలు మీ మాట వింటారో తెలుసుకోండి. మీకు మీ కులంలోనే ఇచ్చుకోవాలి అని ఉంటే తప్పలేదు, కులంలోనే ఇచ్చుకోండి. లేదు నాకు కులం ఏం పర్వాలేదు, మన హిందూ అయితే చాలు, ఏ హిందూ ధర్మం అయినా ఒకటే అనుకుంటే అట్లే ఇచ్చుకోండి. మన కులానికి ఆధారం హిందూ ధర్మం, గుర్తుపెట్టుకో. మీరు ఊరికి పోతే మీ నాన్నతో మీకు గుర్తుపెడతారా, లేకపోతే మీ తాతతో మీకు పరిచయం ఉంటుందా? తాతతో పరిచయం ఉంటుందా, తండ్రితో ఉంటుందా?
పలానా వాళ్ళ మనవడు, పలానా వాళ్ళ మనవరాలు అంటారా? వీళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు అంటే తెలుస్తుందా? తెలియదు. ఎందుకంటే తండ్రి స్థాయి చిన్న ఉంటుంది, తాత స్థాయి పెద్ద ఉంటుంది. అట్లనే మన కులం స్థాయి చిన్న ఉంటుంది, మన ధర్మం స్థాయి పెద్దది. కాబట్టి మీరు అట్లా చేసుకున్నా పర్వాలేదు, ఇట్లా చేసుకున్నా పర్వాలేదు. కాపాడుకోవాల్సింది ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. మన ఋషుల నుంచి మనకు వచ్చిన ఈ వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, ముఖ్యంగా మహిళల పైన ఉన్నది. నేను యూజువల్లీ ప్రోగ్రామ్స్కి పోను, కానీ ఇక్కడ అందరు మహిళలు అని చెప్పి అన్నవాళ్ళు చెప్తే మహిళలు అయితే ఖచ్చితంగా వస్తా అని వచ్చిన. మీరు నేను చెప్పిన దాన్ని నేను ఎంతో కష్టంతో అన్న నేను 8 సంవత్సరాలు అమెరికాలో ఉండి అమెరికా వదిలేసి వచ్చిన గ్రీన్ కార్డ్. నేను ఇప్పుడు పోవాలనుకుంటే ఈ 10-15 రోజులలో కూడా పోవచ్చు, కానీ నేను పోతలేను. ఎందుకంటే ఈ దేశంలో ఒక్క జొన్న రొట్టె తిన్నా బతికినా ఈ దేశంలోనే ఉండాలి. ఆడపోయి పంచభక్ష పరమాన్నం తింటే ఆత్మకు ఆనందం ఉండదు, ఇక్కడనే ఉంటుంది. అది ఆడికి పోయి వచ్చినాక తెలుస్తుంది. ఆడ పోయి 8 ఏళ్ళు ఆడు ఉంటే అప్పుడు అర్థమైంది ఇక్కడ విలువ. హాస్టల్లో ఉంటే కదా అమ్మ చేతి వంట తెలిసినట్టు అట్లా. కాబట్టి మనది చాలా గొప్ప సంస్కృతి, దీనికి మనం వారసులం. అందులో మహిళలకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఏంటిది మీ బాధ్యత అంటే, మీరు పోయి రోడ్డు మీద పని చేయక్కర్లేదు, మీ ఇంట్లో వాళ్ళని చేయండి, మీ పిల్లలకు చెప్పండి, అంతే సరిపోతుంది. అదే మనం చేయాల్సింది. మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ ఈ సంస్కృతికి బాధ్యతగా ఉంటూ ఈ హిందువుగా పుట్టినందుకు మనం తిరిగి ఇచ్చేయాలి. ఇచ్చేద్దాం కదా. సరే, నేను ఇంత మంచి అవకాశం ఇచ్చిన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరికీ, ఈ ఆలయం, ఈ ప్రాంతం ఇచ్చిన ఈ ట్రస్టీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి అందరు మళ్ళీ చేతులెత్తండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ, ధార్మిక సనాతన వైదిక హిందూ ధర్మ కీ. ఇంకొకటి చెప్తా, పూల్ నహీ చింగారీ హే అంటే మీరు హమ్ భారత్ కి నారీ హే. పూల్ అంటే పువ్వు, పువ్వు కాదు, ఏంటిది? నిప్పు రవ్వ, మనము, అంతేనా? పూల్ నహీ చింగారీ హే, హమ్ భారత్ కి నారీ హే. फूल नहीं चिंगारी है, फूल नहीं चिंगारी है, फूल नहीं चिंगारी है. जय हिंद, जय भारत.